అంటే సార్ ఇప్పుడు ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ పైన తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ పై ప్రపంచం దృష్టి పెరగడం వల్ల ఆర్కిటిక్ ప్రాంతం ఒక కోల్డ్ వార్ జోన్ గా మారుతుందంటారా? అంటే అగ్రరాజ్యమైన రష్యానే చేతులు ఎత్తేసిందంటే ఇది కోల్డ్ వార్ ఎక్కడ మారుతుంది? మారుతుంది. ఏ కోల్డ్ వార్ అని డైరెక్ట్ వార్కే వస్తుంది. అంటే ఆ నాటో కుటుంబ దేశాలు ఖచ్చితంగా అమెరికా చర్యను ఖండిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. బయటపడడం వల్ల నష్టం ఎవరు జరుగుతుంది? అమెరికా స్పష్టంగా చెప్పింది, మీ నాటో కూటమికి ఉన్న ఆయుధ సంపత్తి కానీ ఏమైనా నా దగ్గర నుంచే కదా, డబ్బైనా నాదే, అవి రెండు నాయే అని. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని మన రాజ్యాంగ సంస్థలు కొన్ని లేకుంటే ప్రపంచవ్యాప్తంగా నియంత్రించే సంస్థలను కూడా బయటకు ఇప్పుడు WHO నుంచి బయటకు పడ్డది. WHO నష్టపోతే మన అమెరికా మద్దతు లేకపోతే ఎట్లా నడుస్తుంది? కోట్ల డాలర్లు WHOకి సహాయం చేసిన అమెరికానే. మిగతా అవన్నీ తక్కువ. చైనా కానీ రష్యా కానీ అమెరికా తర్వాతనే సాయం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న వ్యూహాత్మకంగా మనకు ఏదైతే ఎప్పుడో దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో 2019-20లో వుహాన్ నుంచి కరోనా వచ్చింది అనే మాటను అంగీకరించకపోతే అప్పుడే WHO తోని మనకు ట్రంప్ విభేదించాం. అప్పుడు ట్రంపే ఉన్నాడు మొదటిసారి ఉన్నప్పుడు 2021 దాకా తానే ఉన్నాడు కనుక కోరి మన ఏమంటారు దాన్ని కరోనా 2 వేవ్లు కూడా అప్పుడే వచ్చింది. అప్పుడే అన్నారు. అందుకే అప్పటి దానికి ఇప్పుడు ప్రతిఫలంగా ఇప్పుడు ప్రతి తీసుకుంటున్నారు, కక్ష తెచ్చుకుంటున్నాడు WHO వైద్యుడు గారు. అట్లాగే శాంతి కూటమని పెడతా అంటున్నారు. అంటే భద్రతా మండలిని వీక్ చేయాలి, ఇట్లాగే WHO వీక్ చేయాలి, మెల్లమెల్లగా ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలను వీక్ చేస్తుంటే రష్యా కూడా ఏమనుకుంటుంది అంటే ఎట్లాగో వాడి పెత్తంతో నడిచే ఇవన్నీ కూడా పోయి అనుకుంటుంది. అందుకని వాళ్ళకి కొత్తగా ప్రత్యామ్నాయ వేదికలు ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్నాయి. ఒకటి G7 నుంచి మొదలైంది, తర్వాత సార్క్ దేశాలు, అట్లాగే బ్రిక్స్ దేశాలు, G20 దేశాలు, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం సంఘాలు పెట్టుకుంటున్నారు. ఇవి అన్నిటి కలిపి ఐక్యరాజ్య సమితి వీక్ అయితే నష్టం ఎవరికి లాభం ఎవరికంటే నష్టం ఇద్దరికి ఉంటుంది, లాభం ఇద్దరికి ఉంటుంది. WHO ఉందనుకోండి, దాని నిధులు ఆపేస్తే ఎవరు నష్టపోతారు? రష్యా నష్టపోదు, అమెరికా నష్టపోదు, చైనా నష్టపోదు, ఇంకా ఒక రకంగా మనలాంటి దేశం నష్టపోదు. ఎవరు నష్టపోతారు అంటే WHO వాళ్ళు లాభపడేది, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు లాభపడేది చాలా వరకు మీకు పేద దేశాలైన ఆఫ్రికా దేశాలు నష్టపోతాయి. వాళ్ళు హలో లక్ష్మణ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత వాళ్ళ ప్రాంతాల్లో ఆ దేశాలు 34 దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న సేవలు తక్కువ కావు. అట్లా అంటే ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్న క్రమంలో ఒకసారి దెబ్బ కొట్టి చూస్తున్నారు. అంటే ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అంటారు. ఆరోగ్య సేవలు అందకపోతే మళ్ళీ అమెరికాకి దిక్కు అని అందరూ చూస్తారు కదా, ఆ పని చేద్దాం అనుకుంటున్నాడు. అంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు మాత్రం అన్నం పెట్టిన కరెక్ట్, అట్లాగే వేదనకు ఔషధం పెట్టి కరెక్ట్ కనుక మేము వెనక్కి తడితే మీ బతుకులు ఏమవుతాయని చెప్పి ప్రపంచంలో చాలా పేద దేశాలను హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడి ఏతుందో ఇంట మాత్రం ఈగల మొత్తం ఎదుర్కొంటున్నాడు. చూశాం కదా, మన న్యూయార్క్ మేయర్ మామ్దాని ఎట్లా ఎన్నికయ్యాడు? అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఒక ముస్లిం మతానికి చెందిన ఆయనను వ్యతిరేకించాడు. డెమోక్రటిక్ పార్టీగా ఎదురు పార్టీ అని రిపబ్లికన్ పార్టీ నుంచి ఈయన వ్యతిరేకత చూపించారు. అయినా సరే ఈయన కాదని మామదాన్ని గెలిచారు కదా. అంటే ఇంట మాత్రం వ్యతిరేకత ఎదురవుతుంది, బయట పలకమోతి ఏం లేదు, బయట భయపెడుతున్నాడు. మొత్తం ప్రపంచ పోలీసుగా లేకుంటే ప్రపంచ పెద్దన్నగా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇంకొక 3 ఏళ్ళు మనం భరించాల్సిందే. ఈ దేశంలో ట్రంప్ కు అంటే మొండివాడైన ట్రంప్ కు అంతర్గతంగా వాళ్ళు ఏమన్నా నాశనం కానీ అని ఒక పాశవిక ఆనందం రకంగా చెప్పాలంటే అక్కడ నష్టం జరిగితే మనకు లాభమే కదా అని రష్యా కూడా ప్రతిగా వ్యవహరిస్తున్నది. పుతిన్ రాజకీయం పుతిన్కు ఉన్నది, అమెరికాలో ట్రంప్ రాజకీయం ట్రంప్కు ఉన్నది. కానీ పేద దేశాలు మధ్యన ఆవులు కొట్లాడుకుంటే లేగదోడ్ల కాళ్ళు విడినట్టు పేద దేశాలు బాధపడుతుంటాయి. అందుకనే నాటో కూటమిలో ఏదైతే కలకలం పుట్టిందో అది రష్యాకు అనుకూలం కనుక ఉక్రెయిన్ స్వాధీనం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. కానీ మన అట్లానే ఇటు గ్రీన్లాండ్ సమస్య ముందుకు రావడం వల్ల ఉక్రెయిన్ వైపు ప్రపంచం చూపు మరలుతుంది. మేము ఉక్రెయిన్ దెబ్బతీస్తే ఎవడు అడగడు, జుట్టు పట్టుకొని కొట్టిన ఎవడు అడగడు అనే దానికి రష్యా వ్యూహాత్మకంగా తనదైన రీతిలో అమెరికా అధ్యక్షుడికి మద్దతు ఇస్తూ ఏదైతే గ్రీన్లాండ్ స్వాధీనానికి మేము అభ్యంతరం లేదు, అక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదు అనే మాట అనడానికి ఇంత వెనక ఇంత అంతరార్థం పరమార్థం ఉందని నేను అనుకుంటున్నాను.